హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎంతో ఇష్టమైన ఉల్లికాడ టొమాటో పల్లి రోటి పచ్చడి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకుని ఈ పచ్చడి ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోకుండా జస్ట్ పల్లీలు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా 5 to 10 ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని అవి కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా ఉల్లికాడలను బాగా వాష్ చేసి పెట్టుకొని తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసిన ప్యాన్లో కొద్దిగా టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 5 to 6 టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత దాంట్లోకి ఈ టొమాటోస్లోకి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 2 minutes పాటు ఈ టొమాటోస్ని మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి. చూపించిన విధంగా ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత రోటి తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఒక్కొక్కటి పల్లీలను, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కూడా ఇవన్నీ వేసుకొని మనం ఒకదాని తర్వాత ఒకటి దంచుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇవన్నిటిని బాగా దంచుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 to 6 గార్లిక్ కూడా వేస్తున్నాము. ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మొత్తం ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఇక్కడ చూపించిన విధంగా దంచుకోవాలి. తర్వాత ఇవి బాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకొని మళ్ళీ బాగా దంచుకోవాలి. ఇలా ఒక పేస్ట్ లాగా వచ్చేంత వరకు. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఆ మిక్స్చర్ అంతా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇది కూడా బాగా దంచుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా బరకగా కొద్దిగా దంచుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీలో దంచుకోవాలి. తర్వాత ఒకసారి బాగా దంచుకున్న తర్వాత మనం పక్కకి బౌల్లో తీసుకోవాలి. పక్కకు తీసుకున్న ఈ పచ్చడిని మనం మళ్ళీ పోపు వేసుకుంటాము. పోపుకి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి చిటికెడు ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మనం పోపు వేసుకోవాలి. ఈ పచ్చడి రోటీస్లోకైనా లేకపోతే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. కొత్తగా చాలా యూనిక్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. Follow for more such content, guys. Thank you.